హాయ్ అండి, బాగున్నారా? నేను చేసే ఉప్మాకి మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. మాకు ఇంట్లోకి కావాల్సినన్ని అటుకులు వేసుకొని కడుగుతాను ఇప్పుడు 2 సార్లు. మొన్న అటుకులు పాయసం చేసి పెట్టాను వీడియోలో. ఈరోజు అటుకులతోటి ఉప్మా చేయమన్నారు పిల్లలు, ఉప్మా చేస్తున్నాను. 2 సార్లు కడిగి మూడోసారి నీళ్ళు పోసి ఉంచాను. తౌడు నీళ్ళ వస్తాయి, అందుకని 2 సార్లు కడుక్కోవాలి శుభ్రంగా. స్టవ్ అంటించి పెనం పెట్టాను. ఫస్ట్ పప్పులు వేసుకోవాలి. పప్పులు వేగిపోయాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. పప్పులు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. ఇవి కూడా వేగేవి. అవి బాగా వేగే లోపల ఇవి నానతాయి కదా అటుకులు, ఈ నీళ్ళని పిండేసుకుని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఎప్పుడు పులిహోర చేస్తాను, ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను. ఇట్ట ఉద్దో పట్ట ఉద్దో చూసి మీరే చెప్పాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత పసుపు కలిసేలా బాగా వేయించుకోవాలి. ఈ అటుకులు ఇప్పుడు దీంట్లో వేసుకుని బాగా కలుపుకుందాం. ఈ అటుకులన్నీ పోపుల్లో కలిసేలాగా బాగా కలుపుకుని కలిపిన తర్వాత ఇది నిండిపోయింది, వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నాను. ఈ గిన్నెలోకి మార్చుకున్నాను. కొంచెం పైన ఆయిల్ కూడా వేసుకోవాలి, ముద్దలా ఉండదు. మీకేమన్నా పులుపు ఇష్టమైన వాళ్ళు అయితే నిమ్మకాయ పిండుకోవచ్చు. సప్పగా తినడం ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు నిమ్మకాయ పిండుకోండి. నాని చాలా కష్టపడి వీడియోలు తీసి పెడుతుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది. మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇట్టో పట్టో